మార్చుకోనవలసినవి. ఏం మార్చుకోవాలో క్లుప్తంగా కొన్ని మాటలు చూద్దాం. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10వ అధ్యాయం 49-50 వచనాలు చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 49-50. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకోను, ఆయన పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగులు చేసినందుకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువమని చెప్పగా వారు ఆ గుడ్డి వాని పిలిచి ధైర్యము తెచ్చుకోను, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చాను. ఇది చాలా దినముల క్రితం ఒకసారి మీకు చెప్పాను, ఎంతమంది గుర్తున్నారో తెలీదు. కానీ ఇక్కడ సారాంశం ఏంటంటే, దేవుని బిడ్డలకు బలపరిచేది వీడు అవిశ్వాసి కాదు, గుడ్డివాడు. ఎందుకంటే గుడ్డివాడు దేవుని పాదం దగ్గర దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దావీదు గురించి జరిగిన వాడు కానీ, ఇంతకుముందు ఆ చరిత్రను తెలిసిన వాడు కానీ, లేకపోతే ఆ మాటలు విన్నవాడు కానీ, ఎక్కడో దగ్గర జరిగినటువంటి సంఘటన ఉంది. ఆయన మరీ యేసు అంటే తెలియని వ్యక్తి కాదు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం జాగ్రత్త చూద్దాం. లేఖనాల ప్రకారం కూడా యేసు నిలిచి వాణ్ణి పిలువమని, ఎందుకంటే వాని కేకలో దైవ సంబంధమైన స్థితి ఉంది. వాని కేకను ఎంతోమంది పిలుస్తుంటారు, ఎంతోమంది కేకలు వేస్తుంటారు, కానీ వీని కేక వేరు. దావీదు కుమారుడు కరుణించమని కేకలు వేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటి? అందరూ వాడిని ఊరకుండమని శిష్యులు వారిస్తున్నారు, కానీ బైబిల్ గ్రంథంలో ఉంది యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డు వాణ్ణి పిలిచి ధైర్యము తెచ్చుకోను, ఆయన పిలుస్తున్నాడు. గుర్తుంచుకోండి, ఈ మాటలో చాలా అర్థం ఉంది. దేవుడు మనని పిలిచాడు, ఆయన కుమారునిగా కుమార్తెలుగా మనం ఉండటానికి పిలిచాడు. మరి పిలిచినప్పుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పిలిచిన వాడిని విడిచిపెట్టాలని పెళ్ళాం. నీ జీవితాన్ని కడవరకు నడిపించడానికి పిలిచాడు. నీ జీవితాన్ని కడవరకు వాడుకోవడానికి పిలిచాడు. నీ జీవితాన్ని కడవరకు నేను ఆశ్రయించడానికి పిలిచాడు. దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చడానికి కావాల్సిన సహాయం చేయడానికి పిలిచాడు. దేవుని రాజ్యంలో చేరుకునే పర్యంతం వరకు నేను ఎలా ఆశ్రయించాలో దాన్ని ఆశ్రయించడానికి పిలిచాడు. నేను ఏ విధంగా దేవుడిని చూడాలో అన్ని విషయాలు చూడడానికి పిలిచాడు. ఆయన పిలవడంలో తేడా కాదు, మంచి అద్భుతమైన ప్రేమతో కలిగిన పిలిపే ఇక్కడ పిలిచాడు. జాగ్రత్తగాను దేవుని వాక్యం చెప్తుంది. వీళ్ళు అంటున్నారు, ఎందుకు? వీళ్ళకి తెలుసు శిష్యులు ఆయనతో ఉండి ఆయన కృపను, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన బోధను, ఆయన ఉపదేశాలను వింటూ ఆయన పెట్టింది తన ఆహారాన్ని భోజిస్తూ ఎలా అతని వారిని ఎంత సమృద్ధిగా దీవిస్తున్నాడో, పోషిస్తున్నాడో, వాళ్ళు ఎదుటి ఎన్నో అద్భుతాలు సూచక్రియలు ఆశ్రయం చేస్తున్నాడు. శిష్యులు గుర్తించారు. అలా గుర్తించిన వారుగా వాళ్ళు చెప్తాడు, ఆయన భయపడకు, లేక దేవుని గుడ్డివాడిని పిలిచి ధైర్యం ఉండు, ఆయన పిలిచాడు. ధైర్యం ఉండవు. క్రైస్తవ జీవితంలో దేవుని పిలిపే గొప్ప ధైర్యం. సేవకులకు కానీ, దేవుని బిడ్డలకు కానీ దేవుని పిలిపే గొప్ప ధైర్యం అండి. గుర్తుపెట్టుకోండి, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అది ఏ పరిస్థితి నుంచేనో, ఏ శ్రమ నుంచేనో, ఏ బాధ నుంచేనో, ఏ కష్టం నుంచేనో, ఏ ఇబ్బంది నుంచేనో, ఏ శోధన నుంచేనో, ఏ సమస్య నుంచేనో ప్రభు మనల్ని విడిపించే సామర్థ్యత గలవాడు. ఆయన సమర్థుడు, విడిపిస్తాడు. దేవుని పాదాల దగ్గర నేను మీరు కూడా జ్ఞాపం చేసుకుందాం. కొన్నిసార్లు ఆయన మనం పిలిచాడని ధైర్యం ఉంటుంది, కొన్నిసార్లు మనం అధైర్యపడిపోతాం. కొన్ని విషయాల్లోని, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని మాటలు వినైనా, కొన్ని పరిస్థితులు చూసైనా అధైర్యపడుతుంటాం. కారణం అంటే ఆయన పిలిచాడన్న ధైర్యాన్ని, ఆయన పిలిచాడన్న విషయాన్ని కొన్నిసార్లు మర్చిపోతుంటాం.
ఆయన పిలుపు యొక్క శక్తి ఏంటో మనం కొన్నిసార్లు అర్థం చేసుకో. ఆయన పిలుపులో ఉన్న మహిమ ఏంటో మనం అర్థం చేసుకో. ఆయన పిలుపులోని యథార్థం ఏంటో మనం అర్థం చేసుకో. అందరినీ ప్రపంచంలో ఉన్న పరిస్థితిని బట్టి కాదు, నిన్ను ఆయన పిలిచాడు. నిన్ను పిలిచాడు కనుక నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకోండి. దేవుడు నేను పిలిచాడు అన్నప్పుడు నీ దగ్గర దైవిక విశ్వాసం ఉంటే ఆ పిలుపుకు తగిన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మెయిన్ మన జీవితం అంటే మనకున్న అవిశ్వాసం వల్ల, మనకున్న అపనమ్మకం వల్ల, మనకున్న భయోందాల వల్ల, వాటి వల్ల ఆ పిలుపు నుంచి వచ్చే ధైర్యాన్ని, శక్తిని ఇంకా మనం పొందుకోవడం తగిన స్థితి ఉండట్లేదు. లేఖనాలు చెప్తున్నాయి. మొట్టమొదట మనం మన తాలూకా స్థితి ఎలా మార్చుకోవాలంటే, ఆయన పిలిచాడు నమ్మదగిన వాడనే స్థితిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మొట్టమొదటి మన టెండెన్సీ, మన ఉద్దేశం మార్చుకోవాలి. నేను ఆయన పిలిచాడు కనుక నేను బతుకుతున్నాను, ఆయన పిలిచాడు కనుక నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆయన పిలిచాడు కనుక నన్ను బలపరుస్తున్నాడు, ఆయన పిలిచాడు కనుక నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను పిలిచాడు కనుక నన్ను పోషిస్తున్నాడు, నన్ను పిలిచాడు కనుక నా ప్రాణాన్ని కాపాడు. నన్ను పిలిచాడు, నా పిలిపే నాకు, ఆయన పిలిపే నాకు ధైర్యం, నా శక్తి, నా సర్వస్వం నా ఆయన పిలిపే. ఆయన సంపూర్ణమైన విశ్వాసానికి మనం ఉంటే, నువ్వు విశ్వాసమైనా, సేవకుడైనా, దేవుని బిడ్డవైనా, ఎవరైనా పర్లేదు, ఆయన పిలిపే నేను అద్భుతంగా తెలుస్తుంది. ఆయన విశ్వాసంగా ఉండడానికి పిలిచాడు. ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ప్రభువును మహింపరచు, ఆ స్థితిలోనే దేవుడు దీవిస్తాడు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఈ పిలుపును సరిగ్గా అర్థం చేసుకోక పిలుపును దుర్వినియోగపరచుకున్నారు ఇస్కరియోతు యూదా, లేక సంసోను, లేక మరొకరు ఇతరులు. ఆయన పిలుపును దుర్వినియోగపరచుకున్నారు. ఆ పిలుపును సద్వినియోగపరచుకోలేదు. మనం ఆ పిలుపును సద్వినియోగపరచుకుంటే, ఆయన పిలుపు గురించి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి సాధించాలి. అది చాలా ఉన్నతమైన పిలుపు, చాలా ఉన్నతమైన పిలుపు. ఆ ఉన్నతమైన పిలుపుతోనే దేవుడు మనం పిలిచి మనని పోషిస్తూ, నడిపిస్తూ, ఆశీర్వదిస్తున్నాడు. మనకు ఆ దైవిక విశ్వాసం మన దగ్గర ఎప్పుడు ఉండాలి. రెండో విషయాన్ని జాగ్రత్తగా ఉందాం. బైబిల్ గ్రంథంలో మనకు ధైర్యం అంటూ వేరే పరిస్థితి కాదు, ఆయన పిలిపే మన గొప్ప ధైర్యం సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆయన లెమ్మని వారితో చెప్పారు, అంతటి వాడు బట్టను పారవేసి. జాగ్రత్తగా గమనించండి. ఆయన పిలిచినప్పుడు నాకు పాత వస్త్రాలతో పని లేదు, గుర్తుపెట్టుకోవాలి. పాత వస్త్రాలు అంటే అర్థం ఏంటి? వాడు వేసుకున్న వస్త్రాలు కాదు, వాడు అడుక్కుంటున్న వస్త్రం. అడుకుంటున్న పరుచుకుంటాడు కదా ఆడుకోవడానికి, ఆ వస్త్రం. నాకు దీని అవసరం లేదు అంటే పిలుపులో యొక్క విశ్వాసాన్ని ఎంత గుర్తించాడు, పిలుపులో ఉన్న శక్తిని ఎంత గుర్తించాడు ఆ గుడ్డివాడు. పిలుపులో ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఉందని గుర్తించేవాడు. ఆయన పిలిచాడు కనుక నాకు ఇంకా పాత బట్టతో అవసరం లేదు, ఈ అడుక్కున్న బట్టతో నాకు అవసరం లేదు. ఆయన పిలిచాడు కనుక మన దగ్గర కూడా మన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం, ప్రాచీన వస్త్రాలు ఏమైనా ఉంటే ఆ వాక్యాన్ని వ్యతిరేకమైన ప్రాచీన వస్త్రాలు మన దగ్గర నుంచి తీసివేసుకోవాలి. దైవవాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి ప్రాచీన వస్త్రాలు మనకొద్దు. ఇంకా మనం వాక్యాన్ని వ్యతిరేకమైన అవిశ్వాసం, భయములు, ఆందోళనలు, దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన క్రియలు, ఆలోచన, ఉద్దేశాలు మనకొద్దు. బైబిల్ ఆయన పిలిచాడు, ఆయన పిలిపే మనకు ధైర్యం, ఆయన పిలిపే మనకు విశ్వాసం, ఆయన పిలిపే మనం పోషిస్తుంది, ఆయన పిలిపే మనం ప్రేమిస్తుంది, ఆయన పిలిపే మన అద్భుతం చేస్తుంది. మన జీవితంలో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విధాలా ఆయన పిలిపే మనకు అద్భుతం చేస్తుంది. కనుక ఆయన పిలిచాడు. ఇంకా నాకు పాత దాంతో నాకు పాత జీవితం, పాత క్రియలు, పాత మాటలు, పాత ఉద్దేశాలు, పాత ప్రవర్తనలు, పాతమైనటువంటి మనస్తత్వాలు, ఇవన్నీ నా జీవితంలో నాకు ఎప్పటి నుంచో కులతత్వంగా, మతత్వంగా, లేక లోక సంబంధంగా వచ్చిన మనస్తత్వాలు ఇంకా నాకు వద్దు. నేను ఆయనను పిలిచినప్పుడు నా జీవితం, నా హృదయం, నా మనసు నూతన మనస్తత్వంతో, నూతన హృదయంతో, నూతన బుద్ధి, నూతన స్వభావం, నూతన అభిషేకం, నూతన ఆత్మీయతో, నూతన ప్రేమతో, నూతన విశ్వాసంతో నింపడిపోవాలా. ఇంకా ప్రాచీనత్వం మన కుటుంబాల్లో పనిచేయడం వల్ల దైవత్వాన్ని కొన్నిసార్లు పక్కన పెట్టేస్తున్నాం. ఇది మన అందరం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ప్రాచీనత్వాన్ని ఎప్పటికే ఉందో అది పక్కన పెట్టకుండా, దాన్ని తీసివేయకుండా, పూర్తిగా ప్రాచీన మనస్తత్వాన్ని, ప్రాచీన ఆలోచనలు, ప్రాచీన ఉద్దేశాలు, ప్రాచీనమైనటువంటి పరిస్థితులు మనం పక్కన పెట్టకుండా కొన్ని మనం దాచుకొని, కొన్ని ఉంచుకొని, మనకు వీలైనవి మనకు అవకాశం ఉంచుకొని, కొన్ని ప్రాచీన పరిస్థితులు ఉంచుకొని, దానివల్ల నూతనత్వాన్ని, దేవుడిచ్చే నూతనత్వాన్ని అనుభవించడానికి, దేవుడిచ్చే నూతన ఆశీర్వాదాలు పొందుకోవడానికి తగినంత శక్తి చాలట్లేదు.
బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన నిన్ను పిలిచాడు కనుక మన పాత బట్టను తీసివేయాలి, మన పాత బట్టను మార్చుకోవాలి, మనం కంప్లీట్గా నూతన వస్త్రాలతో నింపడిపోవాలి. దేవునికి స్తోత్రం. అలా వస్త్రాలతో నింపడితే నూతన వస్త్రాల్లో నీకు దేవుడు ఏది పొందీకరించాడో, ఏదైతే దేవుడు మన జీవితంలో మనకు అమర్చాడు అవన్నీ నూతనంగా మనకు అనుగ్రహిస్తాడు. ఇది విశ్వాసం. కనుక దేవా, నా దగ్గర ఇంకా ప్రాచీన సంబంధించినవి ఏమున్నాయా అవి నా నుండి తీసివేతండి. ప్రాచీన మనస్తత్వం నాకొద్దు, ప్రాచీన ఆలోచన విధానం నాకొద్దు, ప్రాచీన క్రియలు నాకొద్దు, ఇంకా నా కుల సంబంధంగా, మత సంబంధంగా, లోక సంబంధంగా నాకు వచ్చిన ప్రాచీన పరిస్థితి నాకొద్దు. నాకు ఆత్మీయ స్థితి కావాలయ్యా. నాకు నూతనంగా నిన్ను ప్రేమించే మనసు, నిన్ను గణపరిచే మనసు, నీ చిత్తాన్ని విధేయత కలిగిన మనసు, నీ వాక్యాన్ని గైకొనే మనసు, ఇలా నిన్ను ప్రేమించే మనసు నాకు అనుగ్రహించండి. ఇంకా నా దగ్గర ప్రాచీనత్వం ఉండకుండా సరిచేయమని దేవుని పాదాల దగ్గర మనం ఎప్పటికప్పుడే ప్రతి దినం కూడా మన బట్టలు ఎక్కడ ఏ డాగు పడినా, ఏ ప్రాచీనస్తున్నా, ఏమున్నా ఆ ప్రాచీనత్వం పూర్తిగా పోవాలి. నూతనమైనటువంటి స్థితిలోనే మనం దీవించాలి. ఉదాహరణకి నేను బైబిల్ గ్రంథంలో చెప్తాను. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు తీయాలి. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీనునకు దయచూపి బందీగృహంలో నుండి అతను తెప్పించి అతనితో ధైర్యంగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించను. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకుని తన జీవితకాలం ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనం చేయుచూ వచ్చాను. మరియు అతడు చనిపోయే వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. బైబిల్ గ్రంథం ఉంది. ఆ ఎవీల్మెరోదకు అతన్ని దేవుడు విడిపించి అతని కంప్లీట్ గా ఆ ఏదైతే జైలు వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాలను తీస్తాడు, కొత్త వస్త్రాలు ఇచ్చాడు. ఎందుకు? రాజు బలనంత కూర్చోడానికి, రాజుతోనే భోంచడానికి, అతని జీవితకాలం అంతా అతని సింహాసనం అన్నిటికంటే అతని సింహాసనం నెచ్చుగా వచ్చి అతని జీవితాన్ని అద్భుతంగా దీవించి జీవితకాలం అంతా ఆయనే పోషించడానికి, ఆయన పోషణలో ఉండడానికి మరి సడన్ గా దేవుడు జైల్లో ఉన్న 37 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి పట్ల దేవుడు మమకారం కలిగించి, ప్రేమను కలిగించి, అతని సింహాసనం అందరి సింహాసనం ఎత్తుగా ఉంచి దైవిగా మాట్లాడి, ప్రేమగా మాట్లాడి అతన్ని అంత ఉన్నత స్థితిలో చేర్చడే. బైబిల్ గ్రంథంలో ఇంకా ప్రాచీనత్వాన్ని ఎక్కడైనా కలిగి ఉండొచ్చా? మన కుటుంబంలో అందరూ నేర్చుకున్నాం, ప్రతి కుటుంబం నేర్చుకున్నాం. ఇంత చేసిన తర్వాత దేవుడిని మేలు చేస్తుంది, ఇంకా మనలో ప్రాచీనత్వం పనిచేయచ్చా? ఎప్పుడో మనకున్న దైవవాక్యాన్ని వ్యతిరేకమైన జ్ఞానాలు, బుద్ధులు, ఆలోచనలు ఉండొచ్చా? ఉండకూడదు. రక్షణ పొందక మునుపు మన దగ్గర ఉంటాయి ఆలోచన విధానాలు, అవన్నీ మనకు ఉండొచ్చా? ఉండకూడదు. రక్షణ పొందిన నాటి దగ్గర నుంచి, నూతన దేవుడు కృపనిచ్చే దగ్గర నుంచి, నూతన బుద్ధినిచ్చే దగ్గర నుంచి మన వస్త్ర స్థితి, మన జీవిత స్థితి, మన ప్రార్థన స్థితి, మన ఆశీర్వాద స్థితి, మన ప్రవర్తన స్థితి A to Z ప్రభుకు అనుకూలంగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే దేవుడు అంత అద్భుతంగా దేవుడు దీవించాడు. ఈరోజు మన జీవితం పాతది అన్నది ఏదైనా ఉంటే, ప్రాచీనత ఏదైనా ఉంటే అది ఈరోజు నా నుండి, మీ నుండి, మా నుండి, మనందరి నుండి తీసివేసుకుంటే దేవుడు ఇంకా నూతనత్వాన్ని ఇస్తాడు కదా. ఇంకా నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యం, నూతన కృప, నూతన దీవెనలు మనలో నింపుతాడు కదా. ఏదైనా ప్రాచీనత మన అడ్డేస్తుందేమో మనం దీవెన పొందకుండా అన్నది ఎవరి మటుగా వాళ్ళు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నేను మీరు కూడా సెట్ చేసుకోవాలి. జాగ్రత్తగా వెతకాలి. అద్భుతం జరుగుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి.
ఆయన వానికి సెలవీయక ఉమ్, నీ ఇంటివారి యొద్దకు వెళ్లి ప్రభుని యందు కనికరపడి నీకు ఉమ్. చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనెను. Praise వాడు God. వెళ్ళి ఉమ్, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. praise the Lord. వాడు నీకు దేవుడు ఏం చేశాడో దాన్ని చెప్పు. ఆయన నీ యందు కనికరపడి నీ పక్షమును ఏం చేశాడో దాన్నే చెప్పు. అది నూతనలో జరిగిన అద్భుతం. నీ ప్రాచీనత అంతా కూడా చాలా భయంకరంగా ఉంది కదా. నువ్వు సమాధుల దొడ్డు నివసించావు, సమాధుల్లో దెయ్యాలతో కూడా నివసించావు, భయంకరంగా ప్రేతాత్మతో జీవించావు, బాగా ఘోరాతి ఘోరంగా ఉన్నావు, అనేక మందిని కొట్టావు, రకరకాల బాధ పెట్టావు, నువ్వు దెయ్యం పట్టిన కానీ నీకు తెలియదు ఏం చేసావు అని, అలా జీవించావు. ఇప్పుడు నీ జీవితం ఏంటి? తనగా తన ప్రాచీనత మొత్తం మర్చిపోయాడు. ఇప్పుడు తను ఏం చేస్తే తనకు తెలీదు. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. వాడు ఒకటే చూస్తున్నాడు. వాడు బట్టలు వేసుకున్నాడు, అయ్యో నేను దిగమరని గమనించాడు. వాడు బట్టలు వేసుకున్నాడు, డైరెక్ట్గా యేసు దగ్గరికి వచ్చాడు, ఆయన దగ్గర కూర్చున్నాడు. దయచేసి నన్ను నీతో ఉండని, ఎందుకంటే నేను మళ్ళీ మా ఇంటికి వెళ్తేనే మళ్ళీ మా ప్రాచీనతోకి వెళ్ళిపోతానేమో, మళ్ళీ ఎక్కడుంటాను, ఏం చేస్తున్నా, బతుకేంటి, ఎలా అవుతున్నానో తెలీదు, నన్ను నీతో ఉండని. కానీ ప్రభు సెలవలేదు. ఎందుకంటే నువ్వు నూతనత్వాన్ని పొందావు కదా, విడుదల పొందుకున్నావు కదా, దైవికార్యం పొందుకున్నావు కదా, జీవాన్ని పొందుకున్నావు కదా, మరణ పరిస్థితి నుంచి విడిపించబడ్డావు కదా, నువ్వు భయంకర దయ్యాలతో వచ్చే పరిస్థితి నుంచి నువ్వు దైవ సంబంధమైనటువంటి బిడ్డగా జీవించడానికి తగిన కృపను పొందుకున్నావు కదా. ఇంకా నువ్వు ఇంట్లోనో బయట ఎక్కడెందుకు? ముందు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళు. నీ ఇంటి వారి జీవితం వెలిగించబడాలి, నీ ఇంటి వారి హృదయం వెలిగించబడాలి, నీ ఇంటి వారి మనస్తత్వాలు వెలిగించబడాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకేం చేస్తాడో ఆయన కనికరపడి దాని గురించి మాట్లాడు. వాళ్ళు నూతనత్వం పొందుకుంటారు. వాళ్ళ జీవితాలు కూడా నీ స్థితి చూసి వాళ్ళు దీవించబడతారు. దేవుడు నీకు జరిగిన అద్భుతాన్ని నీ జీవితంలో నీ దగ్గర దాచుకోమాక. నువ్వు నాతోనే ఉంటావు, మంచిదే, నేను నీతో ఉంటాను. కానీ నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి దేవుడు నీ ఎందుకు కనికరపడి యేసయ్య ఏం చేశాడో అది చెప్పు. ఇది వాళ్ళు నూతనత్వం పొందుకోవాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు నూతనత్వం పొందుకుంటే సరిపోదు, మంచిది పొందుకున్నావు కానీ సరిపోదు. నీ ఇంటి వారందరికీ నూతనత్వం రావాలి. నీ ఇంటి వారు ఎందుకు? ఇంట్లో ఎవరి పాపం అడ్డినా ఆ ఇంట్లో కారిపాగిపోతుంది. ఆకాను ఒక్కడి చేత ఎంతో మంది ఇస్రాయేలు చచ్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని పాదాల దగ్గర నేను మీరు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. మన ఇంటి వారందరూ నూతన పరచబడాలి. మన ఇంటి వారందరూ వాక్యానుసార దిశలోకి వచ్చేయాలి. మన ఇంటి వారందరూ ఆత్మీయులైపోవాలి. అప్పుడు ఆ ఇల్లు సంపూర్ణంగా దేవునికి మహిమకర గృహంగా కట్టబడుతుంది. ఇంట్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం కారణం చేతనే మళ్ళీ ఇంట్లో సమస్యలు, పరిస్థితులు సంభవించే పరిస్థితులు, ప్రమాదాలు ఏర్పడతాయి. కనుక దేవా, నన్ను నీతో ఉండి అంటే సెలవలేదు. నీకు దేవుడు నీకు కార్యం చేసిన కార్యాన్ని నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు. నీ ఇంటి వారందరికీ చెప్పు. ఎందుకంటే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచము, నీవు నీ ఇంటి వారిని రక్షిస్తావు. బైబిల్ ఇంటి వారి గురించి ఆలోచిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, నోవహును ఒకడినే పిలిచాడు, తర్వాత చెప్పాడు నీ ఇంటి వారిని కూడా ఓడలో ప్రవేశపెట్టు. నోవహు విధేయత అద్భుతంగా దేవుడు చూసిన తర్వాత అప్పుడు ఈ తరం వాళ్ళు నీవి నాకు నీతిమంతులు కనిపిస్తున్నావు, నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశపెట్టు. నోవహు చేసిన దైవ దృష్టి యోగ్యమైన కార్యం వల్ల ఇంటి వారు దీవించబడ్డారు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనుక ఇంటి వారి పట్ల ఎప్పుడు బాధ్యత వహిస్తాడు. మీరు బైబిల్ అందరూ జ్ఞాపకం చేసుకోండి. లేకుండా ఒక్క హామాను తప్పు చేశాడు, తర్వాత తన భార్య కొడుకులు దానికి ఎక్కిమించారు, మొత్తం అందరూ గురి తీయబడ్డారు. కొడుకులు కూడా, తను కూడా, హామాను కొడుకులు కూడా గురి తీయబడ్డారు. జాగ్రత్త మీరు గమనించాలి దేవుని వాక్యంలో. అందుకే మనం మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోషశిక్షను మేము అనుభవించున్నాం రాయబడింది. అయ్యా, మన ఇంటి వారందరూ క్రైస్తవ దేవుని వాక్యంలో యెహోషువ చెప్పాడు, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాం. క్రైస్తవ ఇంటి వారి ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. మనకి ఎంత పాత్ర ఉందో మన ఇంటి వారికి అంత పాత్ర ఉంది. కనుక మనం చిన్న విషయాన్ని చిన్నగా దాన్ని పక్కన పెడతానికి లేదు. గ్లోరీ టు గాడ్. కనుక ఇంటి వారు దేవుని స్తోత్రం.
బైబిల్ గ్రంథంలో ఉంది, కొర్నేలి తన ఇంటి వారందరితో ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడు. అన్ని విధాలుగా ఎటు మీరు చూడండి, ఇంటి వారిని ఎక్కువగా ఇంక్లూడ్ చేశాడు దేవుడు. మరి మన జీవితాన్ని ఆలోచిద్దాం. ప్రభా, యేసు ప్రభువారు ఒక్క వాడి గురించి ఆలోచించలేదు, నీ ఇంటి వారి గురించి ఆలోచించాడు. నువ్వు స్వస్థ పొందుకున్నావయ్యా, నీ ఇంటి వారికి అది లేదు, ఇంటి వారికి లేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసయ్య మన ఇంటి వారి మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, మన మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో, మన ఇంటి వారి మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మరో సంఘటన, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19-20 వచనాలు. ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరపోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతన్ని సెలవు అడుగుగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తినొకల చేత వంట చేసి జనులకు వడ్డించును. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. అది ఏంటంటే, తను 12 అరకల పొలాన్ని ఎడ్ల చేత దున్నిస్తున్నాడు. ఎప్పుడు ఏలియా యొక్క దుప్పటి తగిలిందో అతలో ఆత్మీయ పరివర్తన పూర్తిగా వచ్చేసింది. దేవుడు ఏలియా చెప్పలేదు నువ్వు రమ్మని సేవకి, కానీ ఏలియా దుప్పట్లో ఉన్న పవర్, అంటే ఏలియా దుప్పట్లో ఏం పనిచేస్తుంది? అభిషేకం పనిచేస్తుంది, దైవశక్తి బాగా పనిచేస్తుంది. బైబిల్ని పరిశీలించండి. మన బట్ట, మన ఒంటి మీద ఉన్న బట్ట, ఈరోజు నేను జాగ్రత్తగా చాలా ఆలోచిస్తే మతిపోతుంది. శరీరం మీద ఉన్న బట్టకి అంత శక్తి ఎలా వస్తుందంటే, నీ శరీరానికి అంత శక్తి ఉండాలి. నీ శరీరానికి అంత శక్తి ఎప్పుడు వస్తుందంటే, నీ ఆత్మ అంత శక్తి ఉన్నప్పుడు, నీ మనస్సు అంత శక్తి ఉన్నప్పుడు, నీ ఆత్మ దైవాత్మ అభిషేకం నింపడి, నీ మనసు ఆత్మ సంబంధమైన స్థితిలో ఉండి, నీ రెండు బలంగా దేవుని ఆత్మ పొందుతుంటే, నీ ఆత్మకి నీ మనసుకి గుడారం శరీరం కనుక, ఈ శరీరంలో కూడా దైవశక్తి పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు నీ శరీరము అభిషేకంతో కూడిన శరీరం ఉంటుంది. అప్పుడు నువ్వు టచ్ చేసిన అద్భుతాలు జరుగుతాయి. ఎవరిని ముట్టుకున్నా వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి దేవుని పాదాల దగ్గర. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏలియా తన దుప్పటికి ఉన్న శక్తి ఎంత గొప్ప శక్తి అంటే, ఏలియా దేవుని పిలుపును సంపూర్ణంగా గైకొన్నవాడు, దేవుని మాటలను సంపూర్ణంగా గైకొన్నవాడు, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా విధేయత కలిగిన వాడు, ప్రభు కొరకు రోషము కలిగి నిలబడిన ఏకైక దైవజనుడు ఆయన. ఇంత దైవ సంబంధమైన వ్యక్తిలో ఆయన దుప్పటి యొక్క ప్రభావం ఎంత శక్తివంతంగా పనిచేస్తే ప్రాచీనత ఉండకూడదు అక్కడ. నేను ఎడ్లను కానీ ఇలా విడిచిపెట్టి వెళితే, ఒకవేళ నాకు మరలా దున్నాలని అనిపిస్తే, నేను మరలా వచ్చి దున్ని నేను దేవుని చిత్తాన్ని అతిక్రమిస్తానేమో. కనుక ఎడ్లు ఆ పరిస్థితులు ఉండకూడదు. ఇది ఏలియా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎలీషా కలిగిన ఆలోచన, దుప్పటి తగిన వెంటనే వచ్చిన ఆలోచన. ఆ ఎడ్లు కూడా చంపేసి అతడు గొత్తినగలితో వంట చేసి వాళ్ళకి పెట్టేశాడు, పని వాళ్ళకి. ఆలోచించండి. అంటే ఏలియా దుప్పట్లోని ఎంత శక్తి, ఏ విధమైన స్వభావం, ఏ విధమైన మనసు, ఏ విధమైన ఆలోచన, ఏ విధమైన ఉద్దేశం, ఏ విధమైనటువంటి పరివర్తన, ఏ విధమైనటువంటి మార్పు ఎన్ని కలుగు చేస్తుందో. ఈరోజు మనం కూడా వస్త్రాలు వేసుకుంటున్నాం, కాస్ట్లీ వస్త్రాలు వేసుకుంటున్నాం, మంచి మంచి వస్త్రాలు. మన వస్త్రాలకి ఏంటి, ఏముంది?
పెర్ఫ్యూమ్ బాగా రాసుకుంటే ఆ వాసన తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఎందుకు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషులే కదా. అతడు అంత డెడికేట్ చేసుకున్నాడు, అంత దేవునికి లోబడిన మనసు తనకు ఉంది. తన శరీరాన్ని, ఆత్మని, ప్రాణాన్ని, మనసును కంప్లీట్ గా దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని స్వాధీనంలో ఉందని శరీరం. కనుక బైబిల్ అని చెప్తుంది, ఆయన శరీరం మీద ఉన్నటువంటి దుప్పటికి కూడా అంత అభిషేకం ఉందంటే ఆలోచించండి. ఎలీషాకి వండమని కానీ, నువ్వు ఆ ఎడ్లను చంపమని కానీ, నా తల్లిదండ్రికి వెళ్ళొస్తున్నట్టు తల్లిదండ్రికి వెళ్తానని మాట కానీ ఏమీ చెప్పలేదు ఎలీషా. మీరు బైబిల్ స్పష్టంగా ఏలి ఒక్క మాట చెప్పలేదు. దేవుని వాక్యంలో దేవుని ఏలి అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అంతే, అతని శరీరం మీద ఉన్న దుప్పటి అతని మీద వేశాడు. అతని లోచిన పరివర్తన అంత పరివర్తన కాదు ఏలీషాని, అంత పరివర్తన శరీరంలో, మనసులో, ఉదయంలో, జీవితంలో, క్రియల్లో అన్నిట్లో కూడా గొప్ప పరివర్తన వచ్చింది. మరి మన వస్త్రాలు ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచించండి. మనం శారీరక వస్త్రాలు, మన ఆత్మకు కావాల్సిన పరిపూర్ణ వస్త్రం సరిగా మనం చూసుకోవట్లేదు. రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, దైవిక సంతోష వస్త్రాన్ని, రాజవస్త్రాన్ని మనం లోపట, అవి మన ఆత్మకు ఉన్నటువంటి వస్త్రాలు సరిగా ఉంటే కదా శరీరంకు ఉన్నటువంటి శక్తి కూడా పనిచేస్తుంది. ఆత్మకు ఉన్నటువంటి స్థితిని సరిగా లేకపోతే శరీరం ఎలాగ అభిషేకంతో ఉంటుంది? మన ఆత్మకున్న పరిస్థితి ముందు సరిగా నిండుగా లేదు, దేవుని చిత్తానుసారం లేదు. దేవుని ఆత్మలు ఏదో ఆర్టిఫిషియల్ గా వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్న స్థితి ఉంటే మన శరీరానికి అంత పవర్ ఎలా వస్తుంది? అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? నేనైనా మీరైనా తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నాం. మన ఆత్మీయ వస్త్రాలు ఎంత శక్తివంతంగా ఉంటాయి, ఎంత ఆత్మీయంగా ఉంటాయి, ఎంత యోగ్యంగా ఉంటాయి, ఎంత అభిషేకంతో ఉంటాయో, ఎంత ప్రార్థనతో ఉంటాయి, ఎంత దైవకుండా, ఆ దాన్ని బట్టి మన శరీరం కూడా ఆ తగినట్టు ఆ అభిషేకము ఆ శరీరం మీద పనిచేస్తూ ఉంటుంది. మన నోట్లో అభిషేకం పనిచేస్తుంది, మన కళ్ళలో అభిషేకం పనిచేస్తుంది, మన చేతుల్లో కాళ్ళలో కూడా అభిషేకం పనిచేస్తుంది. మన శరీరంలో అంత లేదంటే అర్థం ఏంటి? మన ఆత్మీయ వస్త్రాలు సరిగ్గా ఇంకా మనం చూసుకోవట్లేదు. ఏలియా దుప్పటికి ఎంత పవర్ ఉంది, ఏలియాకి ఎంత పవర్ ఉందో ఆ దుప్పటి కూడా ఎంత శక్తి ఉంది. ఏమి చెప్పకుండా ఎటు జడ్ ఎలీషా చేశాడు. ఒక్క దుప్పటి తాగడం వల్ల వచ్చే మార్పుది. మనం ఎంత మార్చుకోవాలి? మన హృదయం, మన మనస్సు, మన ఆత్మీయత, మన విశ్వాసం, మన సమర్పణ ఎంత మార్చుకోవాలి? ఈ ఉదయకాలం ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, తెలియదని కాదు, చాలా విషయాలు మీరు నేర్చుకున్న వారే. తండ్రి పాదల దగ్గర నిజమే తండ్రి, మా జీవితాల్లో ఎంత వాక్యమైనా ఇంకా తగిన పరివర్తన రావాలి. మా శరీరంలో కూడా అభిషేకం పనిచేయాలి. అందుకే మన శరీరంలో తగిన స్థితి లేక తొందరపడి ఎన్నో మాట్లాడేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుస్తున్నాం. దానివల్ల తర్వాత మనం పశ్చాత్తపడతాం, బాగా అయ్యో ఎందుకు ఇలా మాట్లాడిస్తాను అనుకుంటాం. సహజంగా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. తల్లిని మాట్లాడుస్తాం, తండ్రిని మాట్లాడుస్తాం, భర్తను మాట్లాడుస్తాం, భార్యను మాట్లాడుస్తాం, పిల్లల్ని మాట్లాడుస్తాం. సహజంగా జరిగిపోతుంటుంది. ఇంకా మన శరీరంలో దైవశక్తి పనిచేసినంత పరిస్థితి లేదు. మన శరీరమే పనిచేస్తుంది. శారీరక సంబంధం, లోక సంబంధం పరిస్థితి లోకమే ఎక్కువగా మన శరీరంలో పనిచేస్తుంది. దేవునికి తగినంత అవకాశం మన శరీరానికి ఇవ్వట్లేదు. జాగ్రత్త పడదాం, మనం మార్చుకుందాం, మన ప్రాచీనత అంతా మార్చుకుందాం. దేవుడు మన శరీరానికి కూడా శక్తి ఇచ్చాడు. ఏలియా శరీరానికి, ఎలీషా శరీరానికి అంత అద్భుతం. ఎలీషా పాదాలు తాకిన వెంటనే యుద్ధాన్ని విడిపోయింది. మనం దైవాక్యంలో విన్న సత్యం అది. పాదాలకి ఎంత పవర్ ఉంది, మీదేముంది అందస్సు. దేవుని స్తోత్రం. శరీరానికి అంత పవర్ ఎలా వచ్చింది? మనస్సు కాదు, వాక్య కాదు. ప్రైజ్ కాదు. నేర్చుకుందాం. తండ్రి నీ కృప మాకు దయచేయు. నిజమే కదా, చాలా విషయాలు సరిగ్గా ప్రవర్తించబట్టే, సరిగ్గా ఉండబట్టే, సరిగ్గా మాట్లాడబట్టే, సరిగ్గా జీవించబట్టే ఆత్మీయ శక్తి శరీరానికి అంటకుండా మేమే చేసుకుంటున్నాం. మా ఆత్మీయత పూర్తిగా ఉండి, మా ఆత్మలో మేము బలంగా ఉంటే
మా శరీరాన్ని కూడా శక్తి పనిచేస్తున్నది తండ్రి. దాన్ని బట్టి మన శరీరాన్ని ఎంత దైవ దృష్టి యోగ్యంగా మార్చుకోవాలని దీని ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, ఆఖరికి ఒక మాట చెప్పని నేను ముగిస్తాను. ఓసారి 41వ అధ్యాయం ఆదికాండం తీయండి. ఆదికాండం 41వ అధ్యాయం ఒకసారి తీసి 14వ వచనం ఒకసారి చూడండి. ముందు ఒకసారి ఆదికాండం 14 నుంచి చూడండి. పిలువనంపాను. ఫరో యోసేపును పిలువనంపాను కాబట్టి చెరసాల నుండి అతను త్వరగా రప్పించిరి. అతను క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దుకు వచ్చాను. ఫరో చూసారా, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఫరో ఎద్దుకు ఎలా వచ్చాడు? క్షౌరం చేయించుకొని, చక్కగా తలంటుకొని, మంచి బట్టలు కట్టుకొని యోసేపు వచ్చాడు. జాగ్రత్త గమనిద్దాం. ఎవరి దగ్గరికి వచ్చాడు? రాజు దగ్గరికి వచ్చాడు. రాజు సముఖానికి వచ్చినప్పుడు అతని బట్టలు మారే, అతని ఒంటికున్నటువంటి కుళ్ళు పోయింది. అతడు చక్కగా తలకున్నటువంటి స్థితి పోయి మంచిగా నీట్గా క్షౌరం చేయించుకొని బట్టలు మార్చుకొని వచ్చాడు. సరే, ఎస్తేర్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైంది? 6 నెలల సుగంధ ద్రవ్యాలతోను 6 నెలల పరిమళత్వంతోను తర్ఫీదు పొంది, సంవత్సరం తర్ఫీదు పొందిన పిమ్మట ఆమె వంతు వచ్చినప్పుడు ఆమె తగుమాత్రపు ఆ హేగే ఏదైతే వస్తువులు తనకిచ్చాడో వస్త్రాలు అవి కట్టుకొని వెళ్ళింది. జాగ్రత్త గమనించాలి. అంటే ప్రాచీనత్వం పోవడానికి ఎంత పట్టిన టైం? సంవత్సరం అంత సమయం. వాళ్ళకున్న ప్రాచిపోయి మంచి సౌందర్యాన్ని సంతరించుకోండి. రాజు దగ్గర వెళ్ళిన స్త్రీ సౌందర్యవతి కావాలి. శరీరము పూర్తిగా దైవదృష్టి సౌందర్యవంతం కావాలి. ఆ సౌందర్యాన్ని సంతరించుకోవడానికి సంవత్సరం కష్టపడింది ఇస్తారు కన్యకులందరూ కూడా. కానీ ఎస్తేర్కి రాజు దయ లభించింది. జాగ్రత్త గమనించాలి. ఎందుకు? ఆమె ఎక్స్ట్రా కంటే ఏదైతే హేగే ఇచ్చాడో దానికే ప్రాధాన్యత ఇచ్చుకొని తగినంత ప్రార్థన చేసుకొని తన దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టకరంగా తాను శరీరానికి చేసుకొని వెళ్ళింది. రాజు దయ పొందుకుంది. క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి, తగు వస్త్రాలతో ఉన్న వెళ్ళినటువంటి ఆమె 127 సంవత్సరాలకు రాణిగా వసతికి బదులుగా కిరీటం పెట్టి, రాజ్య కిరీటాన్ని పెట్టి ఆయన సత్కరించి తన భార్యనిగా స్వీకరించాడు. ఇప్పుడు తగుమాత్ర వస్త్రాలతో ఉంటుందా? సౌందర్య వస్త్రాలతో ఉంటుంది. రిచ్ గార్మెంట్స్, ఖరీదైనటువంటి బట్టలు వేస్తారు. రాణి కొండవలసిన హోదాకి తగినట్టుగా ఆమె వస్త్రాలు వేసుకుంటుంది. ఎందుకు? ముందు ఆమె జీవితంలో దేవునికి అనుకూలమైన పరిస్థితి కలిగింది కనుక. జాగ్రత్త గమనిద్దాం. ప్రైజ్ గాడ్. ఇప్పుడు మనం దైవ దృష్టికి యోగ్యంగా మన ఆత్మీయతను, వస్త్రాలను దేవునికి అనుకూలంగా మార్చుకుంటే బైబిల్ గాని చెప్తుంది, రాబోతున్న ప్రభు యొక్క రాకడలో కానీ ఆయన రాజ్యానికి ఎత్తబడినప్పుడు కానీ మనం మామూలు స్థితి ఉండదు. మనకి అక్కడ ప్రశస్త వస్త్రాలు, పెండి వస్త్రం, సంపూర్ణ స్థితి ఇచ్చి రాజు మన సత్కరించి తన ప్రక్కన యేసుక్రీస్తు వారు తన ప్రక్కన కూర్చొని పెట్టుకుంటాడు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే జాగ్రత్త పడిపోవాలి. చాలా జాగ్రత్త పడిపోవాలి. మన ఆత్మ కంటే మనం ఎక్కువగా శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేస్తుంటాం. నేనైనా మీరైనా కాదు. ఆత్మకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత పూర్తిగా ఇవ్వాలి. అది లేకుండా శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినా నో యూస్. ఆత్మకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత సంపూర్ణంగా ఇచ్చినప్పుడు, ఆత్మ కరెక్ట్గా ఉంటే శరీరం అద్భుతంగా వాడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవా,
నా ప్రాచీనతను మార్చుకోవాలి. నా వస్త్రాలను తేడా ఉంటే మార్చుకోవాలి. నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నా మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఇంకా నా దగ్గర ప్రాచీనమైనవి ఏమైనా ఉంటే అవి మార్చుకుంటే నా శరీరానికి కూడా నీ శక్తి చాలా బలంగా పనిచేస్తుంది. ఎస్, నా మనసుకు నీ శక్తి బలంగా పనిచేస్తుంది. నా తలంపులకు నీ శక్తి బలంగా పనిచేస్తుంది. నా అవయవాలకు నీ శక్తి బలంగా పనిచేస్తుంది. నన్ను ఆ స్థితిలో దీవించు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. శరీరం ఎప్పుడు బలహీనం కాకూడదు, ఆత్మసిద్ధమే. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను సిద్ధపరచుకోవడం ఎంత ఇంపార్టెంటో శరీరాన్ని కూడా దేవునికి అనుకూలంగా మార్చుకోవడం అంత ప్రాధాన్యత. ప్రైజ్ గాడ్. మనం నేర్చుకుందాం. తండ్రి, ఈరోజు మనం మార్చుకోవలసినటువంటి విధం, మన జీవితం, మన వస్త్రాలు, మన హృదయం, మన మనసు, మన ప్రాచీనత ప్రభువుకు అనుకూలంగా మార్చుకొని ప్రభుకి ఇష్టలుగా, ప్రభుకు మహిమకరంగా, మన శరీరం బహుగా ప్రభు కొరకు వాడబడినట్టు, మన మనస్సు, ఆత్మీయత, మనం సమస్తం దేవుని మహిమకు వాడబడినట్టు మన జీవితాన్ని అలాగూ మనం చక్కదిద్దుకుందాం. దేవుడు తన మాటలను మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. మీలో ఆత్మ ప్రేరణ కలిగి చిన్న ప్రార్థన చేయండి.